సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి తెలిపారు. మాచర్ల నియోజకవర్గం పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన తాడిశెట్టి మురళీమోహన్ కి ముదిరాజ్ సంఘం నాయకుడు గూడూరు నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో బీసీ వర్గాలు ప్రజలను రాజకీయంగా వాడుకునే పార్టీలే అధికంగా ఉన్నాయన్నారు. కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఆదరణ లభిస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు బీసీలను రాజకీయంగా సామాజికంగా వాడుకొని వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తాడిశెట్టి మురళి అనే వ్యక్తి ఒక వజ్రం లాంటోడు. గత 5 సంవత్సరాలు అది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇది రాయి కాదు, ఇది వజ్రం అని చెప్పి తాడిశెట్టి మురళి గారిని ఆ వజ్రాన్ని గుర్తించి సమన్వయకర్త పదవి ఇవ్వడం కానీ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి ఇవ్వడం కానీ, ఇంకొన్ని త్వరలో బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యావత్తు మా బీసీలు 139 కులాల తరపున నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మా బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. జూన్ 1వ తేదీ సోమవారం నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జీఎంసీ విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మహేష్ బాబు ఫ్యాన్స్ నగర అధ్యక్షులు కొండపోయిన శ్రీను ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. అదేవిధంగా మాచర్ల టీడీపీ పరిశీలకులుగా నియమించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో తాడిశెట్టి మురళీమోహన్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. విలక్షణమైన నటనతో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. అదేవిధంగా ఆర్యవైశ్యులకు నిత్యం అండగా ఉంటారని తాడిశెట్టి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజావలి, రఫీ, రంగారావు, నాగరాజు, సతీష్, వంశీ, నాని తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ మరియు మాచర్ల నియోజకవర్గ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ నియమించిన సందర్భంగా గత అభిమానంతో ఈరోజు ఘనంగా సన్మానం చేశారు. వాళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి కూడా మాకు ఆర్యవైశ్యులు ఎప్పుడు అండదండగా రాజకీయంగా మా వెంట ఉన్నారు. వారికి స్నేహభావంతో మేము ఎప్పుడు మెరుగుతూ వచ్చాము. దానికి నిదర్శనంగానే ఈరోజు వారంతా వచ్చి నన్ను ఘనంగా సన్మానించడం చాలా ఆనందం కలిగించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి రాజకీయపరమైన అండదండలు ఎప్పుడూ తాడిశెట్టి కుటుంబం నుంచి ఉంటాయని కూడా ఈ సందర్భంగా వారికి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్ని సేవా సంస్థల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. కాటన్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశానికి రేమండ్స్ అధినేత అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పన మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు, మహిళలకు టైలరింగ్,
కంప్యూటర్ ఆపరేటింగ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ సతీష్, గూడూరి సీతామహాలక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా విభాగాల్లో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీర పార్థివ దానం, ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో ఎక్కువగా తీసుకెళ్లాలని, అలాగే చాలా పేద బలహీన బడుగు వర్గాలకు అంటే అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాలు ఏ రకంగా అయితే మేము చేయగలుగుతామో, ఏ రకంగా అయితే పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు మేము సేవలు అందించగలుగుతామో చూసి, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ ఆర్ఫనేజెస్లో కానీ పిల్లలకి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద ఏ రకంగా మేము ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం, వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేలాగా ఏ రకంగా చేయగలుగుతాం అనేది చూసి అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇప్టా జాతీయ కార్యదర్శి గని తెలిపారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గని మాట్లాడుతూ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు దేశంలోని పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. తనకు వారసత్వంగా వచ్చిన సుమారు 400 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు నాయకత్వం వహించి వేలాది ఎకరాల భూమిని నిరుపేదలకు అందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని మల్లలింగం భవన్లో అభ్యుదయ, దేశభక్తి, జానపద గీతాల పాటల పోటీలు మరియు ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణానగర్ మెయిన్ రోడ్లోని సిఆర్ పార్కులో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సంఘీభావంగా పాటల పోటీలను, ఏకపాత్రాభినయ పోటీలను జూన్ 5వ తేదీ నిర్వహించాలని భావించడం జరిగింది. పాటల పోటీలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, ఏకపాత్రాభినయ పోటీలు కృష్ణనగర్ పార్కులో, చంద్ర రాజేశ్వరరావు గారి పార్కులో 6వ తేదీ ఆవిష్కరించాలనేటటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆవిష్కరిస్తారు 6వ తేదీ. దానికి సంఘీభావంగా మేము ఈ పాటల పోటీలు, జానపద నృత్యాలు, అట్లానే ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలంతా ఈవీ బైకులు కొనుగోలు చేస్తే 15 లక్షల మంది బైక్ మెకానిక్లు రోడ్డున పడే అవకాశం ఉందని అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుభాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటుకూరు రోడ్లోని నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు ఈవీ బైక్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అలా జరిగితే 15 లక్షల బైక్ మెకానిక్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. చదువురాని బైక్ మెకానిక్లకు ఆర్టీఓ అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్వర్ బాషా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, లీగల్ సెల్ అధ్యక్షులు జానీ ఖాజావలి, భవానీ శంకర్, నాగరాజు, అన్వేష్, గౌస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు బళ్ళు పక్కన పెట్టేసి ఈవీ బైక్స్కి మనం షిఫ్ట్ అవుదామనే ఒక చిన్న ఆలోచనతో చాలామంది ఈవీ బైక్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈవీ బైక్స్కి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీళ్ళంతా మారితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 లక్షల మంది మెకానికులు రోడ్డును పడతారని చెప్పేసి నేను దేశంలో దాదాపు 29 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రమే ఎక్కువగా డీజిల్ రేట్లు కానివ్వండి, పెట్రోల్ రేట్లు కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేవలం కస్టమర్లను పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలు మాత్రమే మెకానికల్ వృత్తిలో ఉన్నారు. కాబట్టి వారు బ్రతకాలి అని అంటే ఈ వాహనాలు తిరగాలి. వాహనాలు తిరగాలంటే పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంటే మాత్రమే. మాకు ముఖ్యంగా చదువు రాని వాళ్ళు ఉన్నందువల్ల మాకు లైసెన్సులు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఆ ఇబ్బంది పరంగా లైసెన్సులు అనేది గవర్నమెంట్ పరంగా పోయేసి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎల్ఎల్ఆర్ సెక్షన్ మేము కంప్యూటర్ కాడ కూర్చొని మేము చదువురాని వాళ్ళం చూసుకోవడం తప్పక, కంప్యూటర్ చూసుకోవడం తప్పక మాకేం రాదు. కాబట్టి గవర్నమెంట్ వారికి ఆర్టీఓ కానివ్వండి లేదా డిటీసీ గారికి కానివ్వండి గవర్నమెంట్ వారి తరపున ఇక మా రిక్వెస్ట్గా కోరుకుంటూ మాకు కొన్ని సదుపాయాలుగా ఏర్పాటు చేసి మాకు లైసెన్స్ పరంగా ఇప్పించమని చెప్పి తెలియజేసుకున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సాయి శృతి మ్యూజిక్ అకాడమీ వారి 39వ వార్షికోత్సవ వేడుకలు అన్నమయ్య కళావేదికలో వైభవంగా జరిగాయి. గార్డెన్స్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయి శృతి మ్యూజిక్ అకాడమీ వారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సాయి శృతి మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన కచేరీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సాయి శృతి మాట్లాడుతూ మా అకాడమీలో 12 వాయిద్యాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు నేటి యువతకు సంగీతంలో కూడా ప్రవేశం ఉంటే వారి జీవన విధానం అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ప్రేమ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను సాయి శృతి మ్యూజిక్ అకాడమీ మా ఫాదర్ లీడ్ చేస్తున్నారు. ఇట్స్ బీన్ 39 ఇయర్స్ నౌ. 39 ఇయర్స్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతూ ఉంది. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. వోకల్ అది కాకుండా అన్ని ఏదైనా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కీబోర్డ్, గిటార్, మ్యాండలిన్, వైలిన్, మృదంగం, తబలా, జాజ్ ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ లెర్న్ హియర్. ఇవి కాక కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వీ క్యాన్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ప్లోర్ చేశాక అది సార్ టీచ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. అండ్ అది కాక పిల్లలు కూడా ఇప్పుడు స్టడీస్తో పాటు దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. అది లేకపోతే టుమారోస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆర్ జనరేషన్ ఉన్నప్పటికీ వాళ్ళ స్టడీస్తో పాటుగా వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ లేకపోతే they cannot relieve themselves. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.